ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కానీ ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? రాజశేఖర్ గారు మీకు, అట్లాగే శివలాల్ గారికి, అట్లాగే రామ్మోహన్ గారికి, అట్లాగే మన అమ్మాని ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. 2 విషయాలు మాట్లాడుకోవాలి. నిన్న మాట్లాడింది వేరు, ఇవాళ హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేరు. ఇప్పుడు ముగ్గురిని పిలిచే క్రమంలో ఆర్డర్లో ఒక ఆర్డర్ మారింది. కేసీఆర్ గారు చివరికి వచ్చారు. కమిషన్ ఒప్పుకుంది కనుకనే చివరికి 11వ తేదీకి ఆయన వీలు కాదని 11వ తారీఖు పెట్టారు. అంటే అలాంటి వెసులుబాటు అనేది వీళ్ళు మాట్లాడుకోవడం లేకపోతే కూడబలుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేనేమంటున్నాను, ఇప్పుడు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో గతంలో ముఖ్యమంత్రి ఎట్లా పక్కన ఉండేది, క్యాబినెట్ సబ్ కమిటీలో 3 ఉంటే ఒక ఆయననేమో కాంగ్రెస్ లో ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు, ఒక ఆయన బీజేపీ ఉన్నాడు, ఒక ఆయన టీఆర్ఎస్ లో మిగిలిపోయాడు కదా. ఈ 3 తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకు వచ్చి నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. ఇన్వాల్వ్ కాదు, ఇప్పుడు వాళ్ళ కొత్త విషయం చెప్తాను మీకు, ఇప్పుడే చూస్తున్నాను నేను. నేనే సుమోటో నేనే పోతాను, నన్ను విలువలేదు వాళ్ళు, కానీ నేను పోతాను చెప్తాను. ఈటల రాజేందర్ తప్పు మాట్లాడి అబద్ధాలు చెప్పిండు, ఈటల రాజేందర్ అసలు విషయం చెప్పలేదు. ఆ కమిటీ సబ్ కమిటీ కాళేశ్వరం కోసం కాదు వేసింది, ఆ మేడిగడ్డ ఆల్రెడీ ఫిక్స్ అయిన తర్వాత మిగిలిపోయిన ప్రాజెక్టుల కోసం వేసిన సబ్ కమిటీ, ఆయన అబద్ధం చెప్పిండు, సబ్ కమిటీ మేడిగడ్డ మార్చడం కోసం వేసిందని చెప్పిండు, అది కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్రమాలను చెప్తున్నాను నేను. ఇక అది పక్కన పెడతాను. నిన్న భాష గురించి చెప్తాను. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన, అంటే అంతకుముందు సన్యాసాలు లేదా అంటే ఆయన అట్లా చేస్తే మీరు అట్లా చేస్తారా? కాదు కదా. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన ఆక్రమించి మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. నిన్న కూడా మన భేదవా అని, ఇంకొకసారి కేసీఆర్ గారిని ఏది నువ్వు భయపడుతున్నావు అని చెప్పి మాట్లాడే ముగ్గురు మాటలు నేను మాట్లాడదు. కానీ సరే, దయ్యాల భూతాల మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు పట్టిన దయ్యాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా సరైంది కాదు. నేను భాష సరైంది కాదు. నిన్న పోయిన సందర్భం ఏంది, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చూడండి, సందర్భం ఒకటైతే తాను మాట్లాడే విషయాలు ఒకటైతుంది. అధికారిక సమావేశాల్లో గతంలో కేసీఆర్ గారు మాట్లాడిందని చెప్పి శివలాల్ గారు కౌంటర్ చేయొచ్చు, కానీ అది కూడా కరెక్ట్ గా, ఇది కూడా కరెక్ట్ కావాలంటున్నారు. ఇవాళ అధికారిక సమావేశాల్లో చిన్న పిల్లల మీటింగుల్లో రాజకీయాలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంతకుముందు ఏదైతే ఇంజనీర్లకు మన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అప్పుడు మాట్లాడాడు. నిన్న బస్వాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన. బస్వాపూర్ ఎక్కడిది అసలు? కాళేశ్వరంలో భాగం కదా. ఇవాళ దాన్ని శంకుస్థాపన చేస్తుండ్రు. బస్వాపూరే అవుతున్నది, గంధమల్ల నిన్న శంకుస్థాపన చేసిండు, బస్వాపూర్ కావలసి ఉన్నది. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా. అందుకని ప్రభుత్వాలు మారగానే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే లాభం లేదు. నిన్ననైతే నేను చెప్తున్నాను కదా, ఆయన మాట్లాడే భాష సరైంది కాదు. ఇక్కడికి వస్తాను నేను. ఇవాళ నోటీసుల విషయానికి వస్తే, నిన్న ఈటల రాజేంద్ర గారు హాజరయ్యారు కదా. ఈటల రాజేంద్ర గారు హాజరైన విషయంలో ఆయన నిజమే చెప్పారంటున్నానే, ఏం అబద్ధం చెప్పలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ క్యాబినెట్ సమిష్టి బాధ్యత మొదటి నుంచి బతుకుంటున్నాను. ప్రభుత్వాలు శాశ్వతం, ప్రభుత్వాలలో ఏ పని జరగనన్నా అసెంబ్లీ తీర్మానం ఉంటుంది, క్యాబినెట్ బాధ్యత ఉంటుంది. క్యాబినెట్ తర్వాతనే అసెంబ్లీ తీర్మానం చేసిండు, దాని ద్వారా కట్టింది కదా. దానిలో అవినీతి జరగలేదు నేను అంటే, అవినీతి ఖచ్చితంగా జరిగింది. ఒక ఈఎన్సీని పట్టుకుంటే 200 కోట్ల రూపాయలు దొరికినాయి అంటే, మరి మీ దాకా ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు మారినాయో అని అర్థం చేసుకోవాలి. కానీ ప్రాజెక్టును బదనాం చేయకండి. నేనేమంటున్నానంటే, కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని దాన్ని ముద్ర వేసినట్టు నేను స్పష్టంగా చెప్తున్నాను. 3 అంశాలు. ఒకటి రామ్మోహన్ గారు, ప్రధానంగా అంటే ఎందుకు హరీష్ రావు నిన్న ఇందాక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా మొత్తం లెక్కలు ఏంటి, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా వీడియోలో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి చూపించారు. అంటే మొత్తం ప్రాజెక్టు 1,00,000 లోపే ఉంటే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కాదు, ఆయన మాట్లాడక ముందే నేను ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏం చెప్తున్నాడో, నేను ఒక 4 సార్లు పోయిన వాడిని రాజశేఖర్ గారు. ప్రాజెక్టు ఎక్కడి నుంచి మొదలైతే ఏ కోర్సు వెళ్తే తెలియని వాళ్ళు కూడా చాలా భయపడతారు. శివలాల్ గారు అట్లా అంటలేదు. శివలాల్ చాలా వైజ్ మ్యాన్, వారు అన్ని తెలుసు. కానీ కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కూడా కొందరికి అవగాహన లేదు. రామ్మోహన్ వేరు. నేనేమంటున్నానంటే, చాలా మంది టీఎంసీలకు క్యూసెక్లకు తేడా ఒకరు మాట్లాడుతున్నారు, ఈ మొత్తం ప్రాజెక్టు నుంచి తెలియకుండా మాట్లాడుతున్నారు. అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఒక మూస పెడితే అందరూ అది 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు 89,000 కోట్లే ఖర్చు అయినా. నేను మొదటి చెప్తున్నాను కదా. ఇవాళ ఏది హరీష్ రావు ఏదైతే ప్రజెంటేషన్ చేసిండో దానికి పాయింట్ వైజ్ కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది, బీజేపీ కూడా ఇద్దరు కూడా, ఈ 2 పార్టీ. నేను ఒక మాట చెప్తాను. ఇవాళ సరే, ఆయన ఎట్లాగో ఆయన సమర్థించుకొని చేస్తాడు, కానీ ఇందులో జరిగింది చెప్తాను. ఇక్కడ ఏంటంటే, ఇవాళ మొన్నటి దాకా రాజకీయ నాయకులు ఎవరు, అంటే ప్రధాన రాజకీయ నాయకులు ఎవరు పోలేదు. గతంలో 133 మంది పోయినరు, 134 సాక్షిగా ఈటల రాజేంద్ర పోయినరు. గతంలో అయితే అధికారులు పోయినరు, దాంతో పాటు కొందరు అనధికారులు కూడా, కోదండరామ్ గారు, రఘు సాంకేతిక నిపుణులు, ఈ విద్యుత్ నిపుణుడు ఆయన, మనకు ప్రకాష్, వీళ్ళందరూ పోయింది కదా. దాంతో పాటు అధికారులను పిలిచాను. ఇప్పుడు రాజకీయ నాయకులను పిలవడానికే ఇది కమిటీ పెట్టాను. నేను ఒక సూటిగా, నేను అంతకుముందు శివలాల్ గారు వేరే ఛానల్లో కూడా ఉన్నాడు, నేను మాట్లాడుతున్నప్పుడు
నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ మనకు తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు వెళ్ళలేదని అడిగిన. ఇప్పుడు దానికి క్లారిటీ వచ్చింది. ఆయనే అయితే సుమోటో పోతారట, పోయాట ఈటల రాజేంద్ర గారు చెప్పిన తప్పు, ఈ కమిటీ వేసింది దానికోసం కానీ చెప్తారంటే మంచిదే, దాన్ని స్పష్టమేం లేదు. కానీ పిలవకపోవడం కమిషన్ తప్పు అంటున్నాడు. నేను స్పష్టంగా ఒక యాజ్ అడ్వకేట్ గా కమిషన్ తప్పు పడుతున్నాను. కమిషన్ రాజకీయ కమిషన్ గా మారుతున్నది. కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దాటిపోతుంది అంటున్నాను. వాళ్ళకి ఇచ్చినది మేడిగడ్డ, కుంగుబాటు, అట్లాగా 3 బ్యారేజీలు ఉన్నాయి కదా, వాటి నష్టానికి కారణం ఏంటిది, సాంకేతికంగా జరిగింది, దేని బలి జరిగింది వాళ్ళకి ఇచ్చారు. అది విడిచిపెట్టి ఆయన తమ్మిడిహట్టి నుంచి ఎందుకు మార్చిండ్రు, బిగ్ బాస్ ఎవరు, ఇవన్నీ అడుగుతున్నాడు ఆయన. ఆ సంబంధం లేని విషయం అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. పిసి ఘోష్ గారు ఆయన జడ్జి కావచ్చు, కానీ ఆయన ఇవాళ ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారుతున్నాం. గతంలో పావుగా మారినట్టు ఏమైందో చూసినాం కదా. నరసింహారెడ్డి గారు ఏమైండు, నరసింహారెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా చాలా మంది రామ్మోహన్ రావు గారు మీరు అట్లా మాట్లాడితే ఆయన జడ్జి కదా, నా ఫ్రెండే ఆయన జడ్జి అయితే ఏంది, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో తప్పు చేస్తే ప్రెస్ మీట్ పెట్టిండు. నేను ఆనాడు ఏం చెప్పినో సుప్రీంకోర్టు కూడా మెట్టుకాయలు కట్టింది, ఇంటికి పంపించింది ఆయన. ఇప్పుడు నేనేమంటా అంటే కమిషన్ల రిపోర్ట్లు ఇప్పుడు బయట పెడతాను అంటున్నాను. ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ లో విజిలెన్స్ కమిషన్ ఆల్రెడీ బయట పెట్టింది, 38 మంది మీద చర్య తీసుకొని పెట్టింది. కొందరు మీరు శాఖపరమైన చర్య, కొందరు సస్పెండ్ చేయమన్నది. దాని సంగతి ఏం లాభం, ఏం చేస్తలేదు. NDSA నేషనల్ మన డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నిజంగా చెప్పానంటే మనకు విచిత్రం అనిపించింది, కేంద్ర మంత్రులకు కూడా మాట్లాడవస్తలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే మాట కిషన్ రెడ్డి గారికి తెలుస్తలేదు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నాకు విచిత్రం అనిపించింది, బీజేపీ నాయకులు కూడా. అందుకనే NDSA రిపోర్ట్ వచ్చింది, దాన్ని 3 రోజుల్లో 3 పిల్లలు బాగు చేస్తే నడుపుకోవచ్చు అని చెప్తున్నారట. మరి దాని సంగతి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ 400 పేజీల రిపోర్ట్ తయారైంది అన్న తర్వాత మళ్ళీ పొడిగించారు, 7వసారి ఇప్పుడు మనం వీళ్ళ 3 పిలిచారు. పిలవడం మంచిది. నేనేమంటున్నా అంటే ఎవరు అతిథి కాదు, చట్టం ముందు ఎవరు అతిథులు గారు. నేను మొన్న కవిత ధర్నా చేసిన 4వ తారీఖు నాడు చెప్పిన, నేను ఎవ్వరు అతిథులు కానీ నేను జాతిపిత కావచ్చు, తెలంగాణకి ఏదైనా కావచ్చు, కానీ పిలవడం తప్పు కాదు. పివి నరసింహారావు గారు ఉదాహరణ నిన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, నేను మొన్ననే చెప్పిన 4వ తేదీ నాడే పివి నరసింహారావు గారు ఒక సెషన్ కోర్టు ముందు నిలబడి సాక్ష్యం చెప్పిండు. అంతకంటే పెద్దవాడు కాదు కదా ఈయన. ఎవరైనా చట్టం ముందు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే పోయారు, పివి నరసింహారావు ఇందిరాగాంధీ లాంటి పోయినప్పుడు మీరు లెక్క కాదు అని చెప్పిన. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు అన్నమాట కరెక్ట్ అంటున్నారు, ఎవరైనా చట్టం ముందు సమానులే. ఫోన్ అనలే కదా రామ్మోహన్ చెప్పినట్టు, ఆయన ఫోన్ అంటే పోకపోతే నేను సంగతి పడతా అనొచ్చు. ఆయన ఫోన్ అని లేదు, పోతా అని చెప్పలేదు. ఎట్లా 11 దాకా చూద్దాం. ఇవాళ దగ్గర నేను పోయిండు, హరీష్ రావు నేను పోతా అని చెప్పిండు, ఈయన కూడా పోతాడని నేను అనుకుంటున్నా. పోకపోతే బదనాం అవుతాడు, పోవాల్సిందే, పోకపోతే బదనాం అవుతాడు గ్యారంటీ. ఇక్కడ చెప్తాను నేను, ఇవేందంటే అవినీతి జరిగిందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ 3 డ్యాముల విషయంలోనే ఆయన ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ ఇచ్చింది. అది విడిచిపెట్టి తమ్మిడిహట్టి ఎందుకు మార్చిండ్రు, దేనికి ఏం కారణము, ఇవన్నీ అడిగే ప్రాణంలో నిన్న ఈటల రాజేంద్ర గారిని 19 ప్రశ్నలు వేస్తే ఆయన వైస్ మెన్ గా సరిగ్గా సమాధానం చెప్పిండు. ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఆయన ఏమంటున్నాడు, నువ్వు మారిపోయినావు అంటే వ్యతిరేకం చెప్పాలి. ఇప్పుడు వ్యతిరేకం ఎవరు చెప్తారు, ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారు. అందుకనే గతంలో ఒకసారి పాత ఉదాహరణ చెప్తాను. రాజశేఖర్ గారు, నెహ్రూ గారు హయాంలోనే మనకు అసలు డ్యామ్లన్నీ అప్పుడే వచ్చినాయి, మనకు జాతీయ ప్రాజెక్టులన్నీ అప్పుడే వచ్చినాయి. నాగార్జున సాగర్ ఫస్ట్, శ్రీశైలం తర్వాత, శ్రీరామ్ సాగర్ తర్వాత. ఆయన బతుకుండగానే శంకుస్థాపన చేసి నెహ్రూ గారు ఈ 3 కూడా. ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత నెహ్రూ గారు ఏం చేసిందట అంటే ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన అందరి ఇంజనీర్ల మీద CBI దాడులు చేయించిందట. అప్పట్లో నేను చెప్పేది, నేను చదువుకుంటే తెలుస్తుంది, చేసిందట. ఎందుకంటే అంటే అప్పటిదాకా వాడు ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంత ఆస్తి ఉంటే ఈ డ్యామ్ పూర్తి అయినాక వాడు ఆస్తులు ఎంత అయినా చేసిందట. చాలా మంది సస్పెండ్ అయినట. అంటే ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే ఒక ENC దగ్గర 200 కోట్ల రూపాయలు దొరికితే మరి రాజకీయ నాయకులు ఎంత దోసుకున్నారు. దోపిడీ సహజంగా జరిగింది, దోపిడీ ఆగలేదు, దోపిడీ జరిగింది, దానిలో చాలా అక్రమాలు జరిగినాయి. కానీ మొత్తం ప్రాజెక్టును మీరు ఆయన మీద కోపంతో ఎండబెడతారా ప్రజలు అంటున్నాడు. గత 2 ఏళ్లుగా రైతులు నష్టపోతున్నారు. ఇవాళ అక్కడికి చెప్తున్నాం కదా సార్, ఇవాడికి పంటలు పండతలేవు, చాలా మంది నష్టపోయింది. అది ఫెయిల్ అయింది అని చూపించడానికి కుక్కని చంపానంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపినట్టు దయచేసి మీరు కాళేశ్వరాన్ని అట్ట చేయకండి. ఇవాళ హరీష్ రావు చెప్పిన విషయాలని నేను గతంలో చెప్తున్నాను. ఇవాళ ప్రాజెక్ట్ అంటే అన్ని వేల కోట్ల రూపాయలు ఒక్కదాని మీద పెట్టలే, అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక బ్యారేజ్ లో ఒక డ్యామ్, అది బ్యారేజ్ కమ్ డ్యామ్ అన్నట్టు, బ్యారేజ్ కాదు డ్యామ్. రామ్మోహన్ రావు గారు అంటే హరీష్ రావు ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది రైట్ అంటారా, అంటే ఆయన చెప్పినటువంటి వర్షన్ పార్టీ వర్షన్ అంటారా? నేను రైట్ అంటున్నాను, ఆయన చెప్పింది కరెక్ట్. అవినీతి జరిగేది ఒప్పుకోడు ఆయన. రెండోది ఏమంటా అంటే ఈ 2 ఏళ్లలో కూడా కాళేశ్వరం నీళ్ళే వచ్చినాయి అంటుండు. అందులో ఏమంటున్నాడు, పార్ట్ ఆఫ్ కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కానీ చాలా పంటలు ఎండినాయి రాజశేఖర్ గారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే కాలం బాగైంది అంటున్నాడు హరీష్ రావు గారు. కాలం కాలే, పోయినసారి అంత కరువు ఇంకెప్పుడు రాలే. గతంలో 10 ఏళ్ళు చాలా మంచిగా వచ్చినాయి. ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయినాక కూడా
చాలా వరకు నీళ్లు రావడం వల్ల అప్పుడు కూడా నేను కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించిన. వాళ్ళు ఏం చేశారంటే వర్షాకాలం ముందు నీళ్ళు ఎత్తిపోసారు మన ఎల్లంపల్లికి, వర్షం రాగానే మళ్ళీ కిందికి ఇచ్చిండ్రు. అంటే అది సక్సెస్ అని చెప్పడానికి చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని అడిగినాం. ఇప్పుడు ఏమైంది, ఎత్తిపోసే టైంలో వీళ్ళు వచ్చిండ్రు, ఈ మొత్తం ఫెయిల్ అయిందని చూపించడానికి ఎత్తిపోస్తలేరు. దాంతో ఏమైంది, ఇవాళ ఒకసారి చూపెడతా, మీరు మీ టీవీ ద్వారా వస్తే మా ఇంటికి 13 కిలోమీటర్ల దూరంలోనేమో కొండపోచమ్మ డ్యామ్ ఉంటుంది, 20 కిలోమీటర్ల దూరంలోనే మల్లన్న సాగర్ డ్యామ్ ఉంటుంది. ఈ 2 డ్యాములు, మల్లన్న సాగర్ కొంచెం నయం, కొండపోచమ్మ అయితే పాత రోడ్లు, మేము సైకిళ్ల మీద స్కూటర్ల మీద తిరిగిన రోడ్లు బయటపడ్డాయి సార్. చాలా మంది అరే మా భూములు ఇక్కడ ఉండే, మా దేవాలయం ఇక్కడ ఉండే అని చూసి వస్తున్నారు. ఇప్పుడు జాతరగా పోతున్నారు ప్రాజెక్టులు దిగి. అంటే మీరు నింపకపోతేనే కదా జరిగింది. నింపితే మాకు భూగర్భ జలాలు పెరిగినాయి, బోన్లలో నీళ్లు వచ్చినాయి. మీరు నింపక ఎండబెట్టి ఏది అత్త మీద కోపం దుత్త మీద చేయకండి. అత్త మీద కోపం ఉంటే టీఆర్ఎస్ తో మీరు కొట్లాడుంది, కానీ ప్రజలను నాశనం చేయకండి, రైతులను నాశనం చేయకండి అంటున్నాడు. ఇప్పుడైనా సరే ఆ పిల్లలను బాగు చేస్తే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు బాగు చేయకుండా కూడా నేను ఒక మాట చెప్తున్నాను, ఎండాకాలం ఇంకా ఎండాకాలం పోలే, ఇంకా వర్షాకాలం రాలే. శ్రీరామ్ సాగర్ నుంచి సోర్స్ ఏదైతుందో అది కరెక్టే, మధ్యాహ్నం కడెం నుంచి వచ్చిన తర్వాత